రణబీర్ కపూర్ హీరోగా అండ్ సాయి పల్లవి హీరోయిన్ గా రామాయణ మూవీ అయితే రాబోతుంది. మరి ఈ నేపథ్యంలో 4,000 కోట్ల రూపాయలతో ఈ మూవీ నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మాతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, మరి రణబీర్ కపూర్ హీరోగా అండ్ సాయి పల్లవి హీరోయిన్ గా రామాయణ మూవీ అయితే రాబోతుంది. అలాంటిది 4,000 కోట్ల రూపాయలతో ఈ మూవీని నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది. అంటే ఒక పెద్ద బడ్జెట్ తో అయితే ఎప్పుడు లేని విధంగా ఈ మూవీ అయితే రాబోతుందని చెప్పొచ్చు. మరి ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఈ మూవీ? అంటే మనకి మరల నదేల రామాయణం వర్ణ అని అడుగుతారు ఎవరిని, విశ్వనాథ సత్యనారాయణ గారిని రామాయణ కల్పవృక్షం రాసినప్పుడు అడుగుతారు. ఓకే, అంటే ఆయన దానికి బదులుగా ఆయన అంటారు, మనం తినే అన్నమే రోజు తింటున్నాం, కట్టుకునే బట్టలే రోజు కట్టుకుంటున్నాం, అలా చేసిన పనే చేస్తున్నాం. అలాగా రామాయణాన్ని ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు రాసినా తనివి తీరదు. అంటే అది రామాయణం గొప్పతనం. అంటే మన ఇతిహాసాలు పురాణాలు మీరు తీసుకుంటే ఇప్పుడు వింటే భారతం వినాలి అనేది ఒక నానుడు ఉంది. అలాగే రామాయణం అంటే మనం జీవితాన్ని వడగట్టి తెలుసుకోవాలనుకున్నా, జీవితంలో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది తెలుసుకోవాలన్నా రామాయణ భారతాలు చదవాలి. అలాగే రామాయణ భారత సినిమాలు చూడాలి. అంటే రామాయణం మనకు తెలుసు, మనకి సంపూర్ణ రామాయణం ఉంది, శ్రీరామ పట్టాభిషేకం ఉంది, పాదుకా పట్టాభిషేకం, ఇట్లా చాలా సినిమాలు మనకి తెలుగులో వచ్చాయి. అసలు పౌరాణికం అంటేనే తెలుగు, తెలుగు అంటేనే పౌరాణిక సినిమాలు, పౌరాణిక పాత్రలు. అందులో ముఖ్యంగా మన ఎస్వి రంగారావు గారు, నందమూరి తారక రామారావు గారు, కాంతారావు గారు, తర్వాత శోభన్ బాబు గారు కూడా చేశారు, హరినాథ్ గారు చేశారు, హీరోయిన్స్గా అంజలీదేవి గారు, తర్వాత ఎవరు చంద్రకళ గారు, తర్వాత తీసుకుంటే మనకి గీతాంజలి గారు చిన్న వయసులోనే ఆవిడ సీతగా వేశారు, రామారావు గారి సినిమా అది వాళ్ళ డైరెక్షన్లో. ఇట్లా ఇంకా రామారావు గారు అయితే తర్వాత తరంలో మనం చెప్పక్కర్లేదు. ఒక కృష్ణుడన్నా, ఒక శివుడన్నా, ఒక రాముడన్నా ఆయనే పెట్టింది పేరు. సో ఇంత మంచి పౌరాణిక పాత్రలు తెలుగు వాళ్ళు తప్ప ఎవరూ చేయలేరు అనుకునే ఒక ఇదిలో మీకు రామానంద సాగర్ గారు రామాయణం ఒక సీరియల్ తీసి ఆదివారం అందరినీ కూర్చోబెట్టారు దూరదర్శన్ ముందు. చెప్పాలంటే అంటే ఒక ఊహించని ఒక పెద్ద విజయం అన్నమాట. అంటే తెలుగు వాళ్ళు ఏ భాషలోనైనా రామాయణాన్ని ఆదరిస్తారు. అలాగే ఏ భాషల వాళ్ళైనా ఏ భాషలో ఉన్న రామాయణాన్ని ఆదరిస్తారు. ఈ హిందీ తెలుగు తమిళ ఈ గోలేం లేదు, మనకి కంటెంట్ ముఖ్యం అంతే. సో అటువంటి రామాయణాన్ని ఇవాళ నితీష్ తివారీ అనే వ్యక్తి తెరకెక్కిస్తున్నారు. మీరు అన్నట్టుగా రణబీర్ కపూర్ రాముడిగా, తర్వాత ఎవరు సాయి పల్లవి సీతగా, తర్వాత ఇతను ఎవరు నితీష్ తివారీ దర్శకుడు కాదు, సన్నీ డియోలా ఎవరు హనుమంతుడిగా చేస్తున్నారు. సో ఇలా చేస్తున్నప్పుడు ఈ సినిమా ఎంత బడ్జెట్లో వస్తుంది? ఇప్పుడు ఒక గ్లిమ్స్ రిలీజ్ అయింది. రిలీజ్ అయితే అందరూ ఏమనుకున్నారు, గ్లిమ్స్ చూసి 835 కోట్లు ఉంటుందా అనుకున్నారట. దానికి నితీష్ తివారీ సమాధానం ఇస్తూ అంటే ఇంకొకటి కూడా అనుకున్నారు ప్రజలు, 1,600 కోట్లు అంటే 900 కోట్లు ఒకటి, తర్వాత 700 కోట్లు ఒక సినిమా అవుతుంది. అంటే 2 పార్ట్లుగా ఆయన ఈ సినిమా తీయబోతున్నారు. సో ఒక 1,600 కోట్లు బడ్జెట్ వేసుకున్నారు. కానీ వీళ్ళ అంచనాలన్నీ తలకిందులు చేస్తూ ఇవాళ నితీష్ తివారీ గారు అన్నారు, నేను 4,000 కోట్ల బడ్జెట్ తోటి ఈ సినిమా తీయబోతున్నాను, 2 భాగాలుగా తీస్తాను. ఒకటి 2 కోవిడ్ తర్వాత ఈ సినిమాని మేము నిర్మించాలని తలపెట్టాము. సో నేను ఆల్రెడీ ఎవరి దగ్గర డబ్బులు అడగదలుచుకోలేదు, మేము బడ్జెట్కి తగ్గట్టుగా డబ్బులు సమకూర్చుకుంటున్నాం అనే మాట చెప్పారు. అయితే 4,000 కోట్లతో తీయాల్సినంత సినిమానా? అంటే దీనికి విఎఫ్ఎక్స్ వాడతారా, ఏం వాడతారు, టెక్నాలజీ ఏ రకంగా ఉండబోతోంది అంటే ఇప్పుడు ఇంతవరకు ఎవరు వాడని టెక్నాలజీ వీళ్ళు వాడబోతున్నారా మనకి తెలియదు. ఒకటి. 2 ఇప్పుడు సన్నీ డియోలు కదా హనుమంతుడిగా, అంటే వీళ్ళందరూ వయసు ప్రకారం చూసుకుంటే కూడా చిన్నవాళ్ళు ఏం కాదు. మరి ఫేస్ లో ఆ నేవళం కనిపిస్తుంది, అంటే ఆ లేతదనం ఉంటుందా? తర్వాత మండోదరి పాత్ర కాజల్ని అనుకోగానే ప్రజలందరూ కూడా దాని మీద నెగిటివ్ వచ్చింది. ఎందుకు నెగిటివ్ వచ్చింది? కాజల్ చాలా అందంగా ఉంటుంది, కాజల్ మండోదరి అయితే సీతగా సాయి పల్లవిని ఎవరు చూస్తారు? అప్పుడు రావణుడు ఎత్తుకుపోవటం ఏంటి సీతని అని అంటే కమెంట్స్ వచ్చాయి. అప్పుడు వెంటనే ఇప్పుడు మండోదరి పాత్ర కాజల్ కాదు వేరే వాళ్ళని తీసుకున్నారని మనకు తెలుస్తోంది. నేను అనేది ఏంటంటే క్యారెక్టర్స్ చాయిస్ అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇది ప్రజలు అనుకుంటున్న మాట. బికాజ్ మనకి రామాయణం అనేది తెలుగు వాళ్ళకి చాలా ప్రత్యేకం. మన హీరోలు వేరు, మన హీరోయిన్స్ వేరు,
మన వాళ్ళు తీసే విధానం వేరు అవును. చెప్పాలంటే. బాపు గారిది ఒక స్టైలు, రామారావు గారిది ఒక స్టైలు, ఇట్లా రకరకాల మంది రకరకాలుగా తీస్తారు కూడా. మరి ఈ నేపథ్యంలో ఈ క్యారెక్టర్స్ వీళ్ళని ఇంత బడ్జెట్ పెట్టి వీళ్ళని హీరోయిన్స్గా పెట్టి ఒక రామాయణం తీసినప్పుడు దీని మీద అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయి కదా. ఇప్పుడు ఆయన సక్సెస్ చేస్తాను అని అంటున్నారు, మంచిదే సక్సెస్ అయితే. ఇప్పుడు ఎవరైనా కూడా ఏ ఇండస్ట్రీ అయినా బాగోవాలని అనుకుంటారు. ఈరోజు అసలు ఒక 1000 కోట్ల బడ్జెట్ ఏది బాహుబలి విడుదలయ్యాక 1200 కోట్లు దానికి ఆదాయం వచ్చింది, అందరికీ తెలుసు. బాహుబలి ద్వారా అంతర్జాతీయంగా తెలుగు సినిమాకు ఒక గుర్తింపు వచ్చింది. రాజమౌళి లాంటి దర్శకుడు ప్రజలకి అంటే అందరికీ చేరువయ్యాడు ఆయన. ముఖ్యంగా ప్రభాస్ హీరోగా ఉండడం ఆ సినిమాకి అన్ని రకాలుగా కూడా ప్రజాదరణ దక్కింది. సో ఇప్పుడు అంతకు మించి అంటే తెలుగు సినిమా బడ్జెట్లే ఈరోజు హయ్యెస్ట్ అని అనుకుంటూ ఉంటే అసలు తెలుగు సినిమాని మించి ఈవెన్ బాలీవుడ్ కూడా లేదు. ఇప్పుడు బాలీవుడ్ నటులే తెలుగు సినిమా మీద కొన్ని రకాలుగా కమెంట్స్ చేయడం, వీళ్ళు ఎక్కువ బడ్జెట్ పెట్టకపోయినా కూడా వీళ్ళకి 600 కోట్లు వస్తున్నాయి, 800 కోట్లు వస్తున్నాయి, 1000 కోట్లు వస్తున్నాయి వీళ్ళ సినిమాలకని వాళ్ళు మాట్లాడుకోవటం కూడా జరిగింది. అంటే ఈరోజు సక్సెస్ అనేది బాలీవుడ్లో తగ్గిపోయింది. ఈవెన్ తమిళ సినిమా వాళ్ళే 1000 కోట్ల సినిమా తీయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఆయన ఏమన్నారు, ప్రపంచం అంతా కూడా ఎవరేమనుకున్నా భారతీయ సినిమా గురించి అంటే ఈరోజు బాలీవుడ్ గురించి మాట్లాడుకుంటారు అని అంటున్నాడు ఆయన. సో వాళ్ళు మాట్లాడుకోవాలని 4,000 కోట్లు పెడుతున్నాడా, లేదు సినిమా బాగోవాలని 4,000 కోట్లు పెడుతున్నాడా నితీష్ తివారీ అనేది ఆయన ఆలోచించుకోవాలి. అంటే బడ్జెట్లు పెట్టడం వల్ల కాదు, కానీ అంత బడ్జెట్ పెట్టినప్పుడు మీరు ఏ రకంగా సినిమాని ప్రజెంట్ చేయబోతున్నారు. మేడం ఇంకొకటి, పౌరాణిక మూవీస్ కంటే మీరు అన్నట్టు ప్రజల్లో కానివ్వండి ఒక క్రేజ్ అన్నది, ఒక హైప్ అన్నది ఉండాలి. అలాంటిది ఇంత బడ్జెట్తో ఈ మూవీని తీయబోతున్నారు. సో మరి ప్రజల ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుందంటారా ఈ మూవీ? నేను అదే అంటున్నా, మీరు క్యారెక్టర్స్ ఎంపిక చేసుకునేటప్పుడు దానికి తగ్గట్టు చేసుకున్నారా, తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా అందులో తెలుగు, ఎందుకంటే మీకు పౌరాణికం అనేసి తెలుగు వాళ్ళ తర్వాతే ఎవరైనా, మరి మీరు ఆ రకంగా తీసుకున్నారా లేదా, లేదు డెఫినెట్గా వీళ్ళు పాన్ ఇండియా అంటారు, పాన్ ఇండియా మూవీ అన్నప్పుడు మరి ఏ రకంగా తీస్తున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా మూవీ వాళ్ళు కొత్తగా ఏముంది, మీకు భానుమతి గారే ఆ రోజుల్లో పాన్ ఇండియా మూవీ చేశారు, చండీరాణి చేసింది ఆవిడ, హిందీలో కూడా చేసింది ఆవిడ. అందుకని ఆవిడ అయినా కూడా ఆవిడ సౌత్ యాక్టర్లను పెట్టుకుని చేసి సక్సెస్ అయింది ఆవిడ చెప్పాలంటే. కాబట్టి ఇవాళ పాన్ ఇండియా మూవీకి తగ్గట్టు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఈవెన్ రాజమౌళి గారు కూడా కొంతమంది తమిళ వాళ్ళని తెచ్చుకున్నారు, కొంతమంది వేరే హిందీ వాళ్ళ ముంబై నుంచి తెచ్చుకున్నారు, ఇవన్నీ చేశారు. కాబట్టి అంటే మీరు ఒక సినిమాని ఇన్ని భాషల్లో చేయాలి అనుకున్నప్పుడు మీరు తెలుగు వాళ్ళతో తీస్తే సక్సెస్ కాదా? అదేవిధంగా హిందీ వాళ్ళు సీత కోసం సాయి పల్లవిని ఎందుకు తీసుకున్నారు అని ఒక క్వశ్చన్ మార్క్. మీకు ఇంతకంటే దొరకలేదా అనేది కొంతమంది ఉవాచ. అంటే సాయి పల్లవి బాగా చేయొచ్చు, అమ్మాయి గురించి ఏమీ నెగిటివ్ లేదు, కానీ మీకు గుర్తుంటే కనుకైతే కొన్ని పౌరాణిక క్యారెక్టర్స్ కొంతమంది సూట్ కారు అనే ఒక అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయంతో మనం ఈ మాట మాట్లాడుతున్నాం. కాబట్టి ఇవాళ సాయి పల్లవి, రణబీర్ కపూర్ ఈ సినిమాని ఎత్తుకుని సక్సెస్ చేయగలరా? నితీష్ తివారీ అనుకున్నట్టుగా ఈ సినిమా 4,000 కోట్లు బడ్జెట్ పెడుతున్నప్పుడు ఇది డబల్ ద అమౌంట్ తీసుకురాగలదా? 8,000 కోట్లు సంపాదించుకోగలడా ఆయన? కనీసం 8,000 కోట్లు రావాలి కదా, కనీసం బ్రేక్ ఈవెన్ అయినా రావాలి. సో ఏం జరుగుతుందో వేచి చూద్దాం. ఓకే మేడం, థ్యాంక్ యూ.